గౌరవనీయులైన కలెక్టర్ గారికి, ఇతర జిల్లా అధికారులకు, అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ మనం చేస్తున్న ఏర్పాట్ల గురించి అన్నీ చక్కగా వివరించారు. ఇప్పుడు మనం సెక్యూరిటీ పరంగా ఏమేమి చేస్తున్నాం అనేది వివరించబోతున్నాను. మనం సెక్యూరిటీని మన అనంతపురం టౌన్ మరియు అనంతపురం డిస్ట్రిక్ట్ అంతా కూడా మనం 315 సంఖ్యాత్మక ప్లేసెస్ని గుర్తించడం జరిగింది. అక్కడంతా కూడా పికెట్స్, మొబైల్ పార్టీస్ తిరగడం జరుగుతుంది. 4 వీలర్ మొబైల్ పార్టీస్ పెట్టాం, 2 వీలర్ మొబైల్ పార్టీస్ పెట్టాం. ఇది మొత్తం జిల్లా మొత్తం జరుగుతుంది. అండ్ మనం కొన్ని ప్లేసెస్లో అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్ హౌసెస్ దగ్గర ఇంకా కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ దగ్గర ఎంట్రన్సెస్ కనిపించే విధంగా మనం కెమెరాస్ పెట్టడం జరిగింది. ఆల్ దిస్ ఈజ్ నాట్ టు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కాదు. ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ, అంతకుముందు కానీ, తర్వాత సబ్సిక్వెంట్గా కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళి ఏదైనా వ్యాండలైజ్ చేయాలి అని అనుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు రికగ్నైజ్ దెమ్ అండ్ ఈజీ టు ప్రివెంట్ ఫర్ దట్ పర్పస్. సో ఆ విధంగా మనం 275 కెమెరాస్ని కొత్తగా ఓన్లీ ఫర్ ద పర్పస్ ఈ పర్పస్ కోసం అమర్చడం జరిగింది. ఇది కాకుండా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఒక్కొక్క డ్రోన్ని ఎగురవేయడం జరుగుతుంది. ఆ రోజు కౌంటింగ్ రోజున 144 అనేది కంప్లీట్గా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అనేది జరగడం ఉంటుంది. ఎవరు కూడా మీ మీడియా తరపున నేను మన ప్రజలకు తెలియచేయడం ఏంటంటే, అనవసరంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయకండి. మీకు ఏదైనా రీజన్ ఉంది, ఎమర్జెన్సీ ఉందంటే ఎస్ యూ కెన్ గో, బట్ రీజన్ లేకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి దయచేసి వెళ్ళకండి. సో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా మీ పిల్లలకు చెప్పండి, అనవసరంగా జూన్ 4న రావద్దని చెప్పి. సో జిల్లా మొత్తం మీద మనం ఈ డ్రోన్ కెమెరాస్ని వాడడం జరుగుతుంది. అలాగే సీసీటీవీ కెమెరాస్ని వాడడం జరుగుతుంది. వాటి ఫీడ్ ఇప్పటికే మనకి రావడం జరిగింది. సో మీరు ఎక్కడైనా ఎవరైతే అల్లరిమూకలు ఉంటారో, ఎక్కడైనా వెళ్ళి ఏదైనా చేయాలనుకుంటే బీ వాచ్ఫుల్, బీ కేర్ఫుల్, దట్ బీ రిమైండెడ్ ఆఫ్ దిస్ దట్ యు ఆర్ అండర్ కెమెరాస్. అది డ్రోన్ కెమెరా కావచ్చు, సీసీటీవీ కెమెరాస్ కావచ్చు. సో దయచేసి ఇట్లాంటి వాటికి ఎవరు పాల్పడొద్దని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇది జిల్లా వ్యాప్తంగా చేస్తున్న అరేంజ్మెంట్స్. అది కాకుండా ఇప్పుడు నేను మన జేఎన్టీయూ దగ్గర ఏం చేస్తున్నామో మీకు చెప్పబోతున్నాను. మనకి ఆల్రెడీ టైర్ 1, 2, 3 బందోబస్తు అనేది ఆల్రెడీ ఉంది. సెంట్రల్ బలగాలు ఉన్నాయి, మన ఏఆర్ ఫోర్స్ ఉంది, సివిల్ ఫోర్స్ ఉంది. వీళ్ళు కాకుండా ఒక్కొక్క బిల్డింగ్కి మనం ఒక క్యూఆర్టీ, ఒక డివైఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టి అక్కడ క్రమశిక్షణగా ఉండే విధంగా మనం చూసుకోవడం కోసం ప్రతి ఒక్క బిల్డింగ్కి ఒక్కొక్క డివైఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని, దట్టు బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ అక్కడి నుంచి వచ్చిన ఆఫీసర్స్ ఎవరైతే బాగా ట్రైన్డ్ ఉంటారో వాళ్ళని పెడుతున్నాం పర్పస్ఫుల్లీ. వాళ్ళతో పాటు వజ్ర అక్కడే ఉంటుంది, మన గ్యాస్ పార్టీస్ ఉంటాయి, ఫైరింగ్ పార్టీస్ ఉంటాయి, లాఠీ చార్జ్ చేసే పార్టీస్ అన్నీ కూడా మనం మన జేఎన్టీయూ సెంటర్ దగ్గర పెట్టడం జరుగుతుంది. అలాగే సపరేట్ పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిసిగ్నేట్ చేశారు. ఆ డిసిగ్నేటెడ్ ప్లేసెస్లో మాత్రమే పార్కింగ్ అనేది అలౌడ్ అవుతుంది. ఎవరైనా సరే జేఎన్టీయూ సెంటర్కి రావాలంటే విత్ ప్రాపర్ ఐడి కార్డు ఉంటేనే అలౌ చేయడం జరుగుతుంది. సో ప్రాపర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే రేణుకా చౌదరి గేట్ దగ్గర నుంచి ఒక ఎంట్రన్స్, ఇంకొకటి హిందూ బరియల్ గ్రౌండ్ నుంచి ఒక ఎంట్రన్స్. అక్కడ ఐడి కార్డు లేకుండా దాని లోపల నుంచి ఎవరు రాలేరు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది కౌంటింగ్ ఏజెంట్స్ టు క్యారీ యువర్ ఐడి కార్డ్స్. మనం అక్కడ అన్ని రకాలైన బందోబస్తు ఏర్పాట్లని జేఎన్టీయూ దగ్గర చేయడం జరిగింది. దీంతో పాటు బైలైన్స్ అన్నీ కూడా మనం కన్సర్టినా కాయిల్తోనూ ఇంకా ఫిజికల్ బ్యారికేడింగ్, ఐరన్ బ్యారికేడింగ్తోనూ కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో ఇవన్నిటిని దాటి దయచేసి రావాలనుకోకండి. ఎవరైనా సరే అనవసరంగా వచ్చి విధ్వంసం సృష్టించాలన్నా లేకపోతే ఒక చిన్న గొడవ చేయాలనుకున్నా కూడా దయచేసి మరొకసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు ఏదైనా వచ్చి ఎవరైనా చేశారు అంటే డెఫినెట్లీ విల్ బుక్ ద కేసెస్. అంటే జస్ట్ తోసుకొని వెళ్ళిపోయినాము అట్లా కాదు. ఇక్కడ ఏ చిన్న గొడవ జరిగినా కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 144 ఉంది. 144 సిఆర్పిసి అనేది అమల్లో ఉన్నప్పుడు 4 అంతకన్నా ఎక్కువ మంది ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్రైమ్. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఏ చిన్న గొడవ చేసినా కూడా వీ విల్ నాట్ హెసిటేట్ టు బుక్ కేసెస్. అది ఎవరైనా కావచ్చు.
ఒకసారి కేసు బుక్ అయితే ఎలక్షన్ టైంలో ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ మీరు బతుకున్నంత కాలం ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు బి టేకన్ టు ద పోలీస్ స్టేషన్. సో ఇంకా మేము కొంతమంది ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ రోజు కాదు, యాక్చువల్గా ఈరోజు రేపటి నుంచే కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏమీ మొహమాటం లేదు. ఏ ఒక్కరూ కూడా ఒక చిన్న ప్రాబ్లం కలుగు చేయాలనుకున్నా కూడా వీ విల్ నాట్ స్పేర్. కేసెస్ విల్ బి బుక్డ్, షీట్స్ విల్ బి ఓపెన్ అండ్ వాళ్ళ పాత హిస్టరీని బట్టి వాళ్ళని జిల్లా బహిష్కరణకి కూడా వాళ్ళ మీద ప్రపోజల్స్ పెట్టడం జరుగుతుంది. సో ఈ షీట్స్ ఓపెన్ చేస్తే మీకే కాదు ప్రాబ్లం, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఎలా అంటే మీకు ఒకసారి షీట్ ఓపెన్ అయిన తర్వాత మీ ఇంటికి విజిట్స్కి వస్తూ ఉంటారు పోలీసులు పీరియాడికల్గా, మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలుస్తూ ఉంటారు. సో మీరు దీనికంతా కూడా మాకు పర్లేదు అనుకుంటే మీరు ఇంకా మీ ఇష్టం, మేము చేయాల్సింది మేము చేస్తాం అప్పుడు. సో ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకా అనంతపూర్లో ఆ రోజు అనంతపూర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉండాలి రెసిడెంట్స్. అలా కాకుండా బయట నుంచి వస్తున్నారనుకోండి టౌన్కి, బయట ప్లేసెస్ నుంచి, దే షుడ్ బి రీజన్. హాస్పిటల్కి వచ్చారా, గుడికి వచ్చారా, ఓకే కౌంటింగ్ ఏజెంట్స్గా వచ్చారు, దే విల్ హ్యావ్ ఏ ఐడి కార్డ్, వీ విల్ అలౌ ఆల్ ఆఫ్ దెమ్. అలా కాకుండా అనవసరంగా పక్క జిల్లాల నుంచి పక్క టౌన్స్ నుంచి వితౌట్ రీజన్ ఇక్కడ ఉంటే మాత్రం దే విల్ బీ ఇంటరాగేటెడ్ అకార్డింగ్లీ. ఎందుకు వచ్చారో దే విల్ హ్యావ్ టు ప్రూవ్ ఎందుకున్నారో అన్నది. సో దయచేసి అక్కడ ఆల్రెడీ జేఎన్టీయూ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి మనం నోటీసెస్ ఇవ్వడం జరిగింది. అలాగే హోటల్స్ అండ్ లాడ్జెస్లో కూడా దే కెన్ ఓన్లీ టేక్ పీపుల్, దే కెన్ టేక్ పీపుల్ బట్ దే హ్యావ్ టు గివ్ అస్ ద డీటెయిల్స్. అండ్ తప్పు డేటా చూపించి అక్కడున్న వాళ్ళని హైడ్ చేసి మళ్ళీ వాళ్ళు ఏదైనా గొడవల ప్రకారం వెళ్తే హార్బరింగ్ ఆఫ్ అక్యూజ్డ్ కింద వాళ్ళని కూడా బుక్ చేయడం జరుగుతుంది. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్స్కి దే కెన్ ప్రొవైడ్ బై టేకింగ్ ద ఐడి కార్డ్, బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది పోలీసులకి వాళ్ళు అందచేయాలి ఎవరెవరు ఉంటున్నారన్నది. ఎవ్రీడే తీసుకోవడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం ఇచ్చారంటే మాత్రం దే విల్ ఆల్సో బి బుక్డ్ అండర్ ప్రాపర్ సెక్షన్స్. వాళ్ళు కూడా ఎలక్షన్ కేసెస్ కిందకు వస్తారు. ఓకే, ఇంకా కొంతమంది రిక్వెస్ట్లు పెడుతున్నారు అట్లా కౌంటింగ్ ఏజెంట్స్ని కళ్యాణ మండపంలో అట్లా ఉంచుతామని. ఐ రిక్వెస్ట్ ఆల్ సచ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ టు చేంజ్ దెమ్ టు హోటల్స్, నాట్ కళ్యాణ మండపమ్స్. ఒక 20 మందికి కళ్యాణ మండపం అవసరం ఉండదు. సో దయచేసి మీరు కౌంటింగ్ ఏజెంట్స్ మీరు హోటల్స్లో లాడ్జెస్లో ఉండొచ్చు, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఆ లాడ్జెస్ అండ్ ఆ హోటల్ ఓనర్స్ దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వాళ్ళ ఐడి కార్డ్స్ చెక్ చేసి పెట్టుకోవాలి అండ్ మేము అడిగినప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్. అండ్ అనంతపురం టౌన్ ప్రజలకు, జిల్లా ప్రజలకు నేను చెప్పడం ఏంటంటే జూన్ 4న దయచేసి మీకు ఏదైనా పని ఉంటే బయటికి రండి, ఎమర్జెన్సీ ఉంటే బయటికి రండి, హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే ఇంకేదైనా మీకు ఫ్యామిలీ రిలేటెడ్ థింగ్స్ ఉంటే బయటికి రండి, దానికి ఎవరు మీకు కాదనరు. బట్ అనవసరంగా బైకుల మీద తిరగడం కానీ, ఆ రోజు అనవసరంగా బయటకు వచ్చి ఓకే ఏదో జరిగిపోతుంది బయట మనం కూడా చూద్దాం అనుకొని బయటకు రావడం కానీ అట్లాంటివన్నీ చేయకండి. ఇది మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్. అండ్ ఇప్పటికే మీ అందరికీ కూడా చెప్తూనున్నాను, పోస్ట్ పోల్ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన జిల్లాలో దాదాపు 6,000 మంది బైండ్ ఓవర్స్ అయ్యారు. 6,000 మంది లాస్ట్ ఫ్యూ డేస్లో బైండ్ ఓవర్స్ అయ్యారు. ఓకే, ఈ బైండ్ ఓవర్ వల్ల చేయడం వల్ల మాకేమొస్తుంది? ఓకే, పాత అప్పుడు కూడా చేశారు, ప్రీపోల్ ఎలక్షన్స్ ముందర కూడా బైండ్ ఓవర్స్ చేశారు. అట్లా బైండ్ ఓవర్ అయ్యింది గొడవల్లో పాల్గొన్న వాళ్ళు 38 మంది ఉన్నారు. సో ఆ 38 మంది కూడా ఇప్పుడు గవర్నమెంట్కి ఒక్కొక్క లక్ష కడతారు. సో ఈ 6,000 మంది ఎవరైతే బైండ్ ఓవర్ చేశారో వాళ్ళు ఏ చిన్న గొడవలో ఇన్వాల్వ్ అయినా కూడా సరే దే విల్ ఆల్సో బీ పేయింగ్ 1 lakh 2 lakh ఎంత పెట్టుంటే, లేకపోతే 3 lakhs ఎంత 4 lakhs ఎంత అమౌంట్కి వాళ్ళు బైండ్ ఓవర్ అయి ఉంటారో ఆ అమౌంట్ని గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. సో దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఓకే మమ్మల్ని బైండ్ ఓవర్ చేయలేదు మేము సేఫ్ అనుకోకండి. ఒకవేళ మీరు బైండ్ ఓవర్ చేయకున్నా ఆ రోజు ఏదైనా గొడవల్లో తలదూర్చితే సేమ్ కేసులు కడతారు, షీట్స్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు బైండ్ ఓవర్ చేయకపోయినా నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మీ రికార్డు పేరులో ఉంటుంది, మీ పేరు ఎప్పుడు రికార్డుకి ఎక్కేసి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఫస్ట్ బైండ్ ఓవర్ చేస్తారు. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్.
ఒకవేళ మీరు ఇన్ని జాగ్రత్తలు మేము చెప్తున్నా కూడా మీరు ఇఫ్ యూ స్టిల్ వాంటెడ్ టు డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. వీ విల్ ఆల్సో డూ వాట్ వీ హ్యావ్ టు డూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.